భగవంతుణ్ణి షోడశోపచారాలతో పూజించిన తర్వాత క్షమాపణ వేడుకోవడంలో ఆంతర్యం ఏమిటని నన్ను ఒకరు ప్రశ్నించారు. ఇందుకు సమాధానం నాకు హిందూ ఆచారాల్లోనే లభించింది. లండన్లో ఉంటున్న ఒక ప్రవాస భారతీయుడు తన తండ్రిని భారతదేశం నుంచి లండన్ సందర్శనకు పిలిపించుకున్నాడు. తండ్రిని వెంట పెట్టుకొని లండన్లో వివిధ నగరాలను సందర్శించే సమయంలో అతనికి పరిచయం ఉన్న లండన్ మిత్రుడు వీరిద్దరిని తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. మిత్రుడు ఇంటికి వెళ్తున్నప్పుడే అక్కడి మర్యాదల గురించి చెబుతూ, భోజనం చేసిన పిమ్మట ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పడం ఇక్కడి మర్యాద అని తండ్రికి కుమారుడు వివరించాడు. ఆ విధంగానే ఆతిథ్యం ఇచ్చిన మిత్రుడికి వారు ధన్యవాదాలు చెప్పారు. అందుకు వెల్కమ్ సార్, ఇట్ ఈజ్ మై ప్లెజర్ అని లండన్ మిత్రుడు తన పద్ధతిలో స్పందించాడు. కొంతకాలానికి ప్రవాస భారతీయుడు తన లండన్ మిత్రుడిని వెంటబెట్టుకుని భారతదేశాన్ని చూపించడానికి తీసుకువచ్చాడు. మిత్రుడికి విందు తమ వసతి గృహంలోనే ఏర్పాటు చేశాడు. పర్యటన అనంతరం మిత్రుని సాగనంపుతున్న సమయంలో ప్రవాస భారతీయుడి తండ్రి చేతులు జోడించి నమస్కరిస్తూ ఆ మిత్రుడికి ధన్యవాదాలు తెలిపారు. మీరు మా ఇంటికి రావడం, మా ఆతిథ్యాన్ని స్వీకరించడం మాకు ఎంతో ఆనందదాయకం. అతిథి దేవో భవ అని మేము నమ్ముతాం. అంచేత మేము మీకు రుణపడి ఉన్నాం. ఏమైనా పొరపాట్లు ఉంటే మన్నించగలరు అని తండ్రి చెప్పిన మాటలకు లండన్ మిత్రుడు ఆశ్చర్యపోయాడు. పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి థ్యాంక్స్ చెప్పడం పాశ్చాత్య నాగరికత. ఇచ్చినవాడే పుచ్చుకున్నవాడికి ధన్యవాదాలు చెప్పడం భారతీయ సంస్కృతి. భగవంతుని పట్ల కూడా ఈ విధంగానే స్పందిస్తాం మనం. షోడశోపచారాలతో పూజించి మనకు చేతనైనంత భగవంతునికే సమర్పించి చివరగా ఈ ఉపచారాలతో ఏమైనా లోపం ఉంటే క్షమించమని వేడుకుంటాం. ఇది మన హిందూ ధర్మంలో ఒక అనిర్వచనీయమైన ఆచారం. ఇదే మన భారతీయత. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.